నల్గొండలో జరుగుతున్న భారీ బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రియ మిత్రుడు హఫీజ్ అహ్మద్ గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, తమ్ముడు గుత్తా అమిత్ రెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు పిఎల్ఆర్ గారు, ఎమ్మెల్సీ సత్యం గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే నా సోదరుడు టైగర్ మందుల శామ్యుల్ గారు, నకరకాల ఎమ్మెల్యే సోదరుడు వేముల వీరేశం గారు, భువనగిరి ఎమ్మెల్యే సోదరుడు అనిల్ రెడ్డి గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు, మంచి గాయకుడు మిత్రుడు నరసన్న, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, నల్గొండ నియోజకవర్గం, నల్గొండ జిల్లా నలుమూలను చేసిన నాకు ప్రాణ సమానులైన కాంగ్రెస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిపించిన మీకు మా శరీరంలో ఎంత శక్తి ఉంటే అంత సేవ చేస్తామని చెప్పి మేము అందరం కూడా మీకు మాటిస్తున్నాం. ఈరోజు మరి నల్గొండకు రావడం ఎంతో సంతోషకరం. చరిత్రలో నిలబడిపోయే విషయం. వెంకన్న 13,000 కిలోమీటర్లా? వెంకన్న 13,000 కిలోమీటర్లా? 13,000 కోట్లతో 4,000 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లు శంకుస్థాపన చేసే ఇదొక చారిత్రాత్మక సందర్భం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ల శంకుస్థాపన ఈ భారతదేశంలో ఎక్కడన్నా జరిగి ఉంటుందని చెప్పి నేను అనుకోను. మనస్ఫూర్తిగా ఈ స్కీమ్ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, ఆర్ఎండ్బి మంత్రి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నా విలేకరు మిత్రులారా, ఈ హ్యామ్ ప్రపోజల్ ఆలోచన చేయడం, ఇంత భారీ స్థాయిలో రోడ్ల మరమ్మతుకి, కొత్త రోడ్లు వేయడానికి ఇంత స్థాయిలో మరి భారతదేశంలో ఎక్కడా ఒకేసారి జరగకపోయి ఉండొచ్చు. మిత్రులారా, ఈ జిల్లాకి చెందిన మంత్రిగా మీ అందరితో ఒక 32 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా నేను జస్ట్ 5 నిమిషాల్లో కొన్ని మన జిల్లాకు సంబంధించిన విషయాలు మనవి చేస్తా. ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, వేదిక మీద నాయకులందరూ గర్వపడాలి. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వరి రైతుల నుంచి ఒక్క పంటలో ఎక్కువ వరి కొనుగోలు చేసి నేరుగా వరి రైతుల అకౌంట్లకు వేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈ యాసంగి పంటలో తెలంగాణలో 81 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేసి నేరుగా తెలంగాణలో వరి రైతులకి ఒక్క యాసంగి పంటకే 19,313 కోట్లు ఇచ్చిన ఘనత ఈరోజు తెలంగాణలో ఉన్న మరి రేవంత్ రెడ్డి గారి, భట్టి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో ఖరీఫ్, రబీ 2 కలిపితే, వానాకాలం, యాసంగి పంట 2 కలిపితే తెలంగాణ రాష్ట్రం 152 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. అంటే నేరుగా రైతులకి ఈ సంవత్సరమే వరి రైతులకి
39,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పి నేను మనం చేస్తున్నా. అధికారంలో వచ్చినప్పటి సంది ఈ రోజు వరకు మనం డిసెంబర్ 23లో అధికారంలో వచ్చినాం. డిసెంబర్ 23 నుంచి ఈ రోజు వరకు వరి పండించే రైతులందరూ జాగ్రత్తగా వినాలి. తెలంగాణలో వరి రైతులకి మన కాంగ్రెస్ ప్రభుత్వం 79,886 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేసిన విషయం నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో ప్యాడీ ప్రొడక్షన్ కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ అంటే వరి పండించడంలో కానీ వరి కొనుగోలులో కానీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా నిలబడదని చెప్పి నేను మనం చేస్తున్నాను. కేవలం ఈ యాసంగి పంటలో 13 లక్షల మంది వరి రైతులకి నేరుగా అకౌంట్లో పైసలు పడ్డాయి. ఇంకో గొప్ప విషయం నల్గొండ రైతులకు చెప్పాలి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అయితే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా ప్యాడీ కొనుగోలులో ఈ యాసంగి పంటలో నెంబర్ 1గా నిలబడదని చెప్పి మనం చేస్తున్నాం. మనం అధికారం వచ్చిన సంవత్సరం వరి పంట వెంకన్న ఒక నిమిషం నేను మనం అధికారం వచ్చిన సంవత్సరం నల్గొండ జిల్లాలో 3 లక్షల టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేస్తే ఈ యాసంగికి అప్పుడు 3 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే ఈ యాసంగికి 7,66,000 వరి ధాన్యం కొనుగోలు చేసిండ్రు. ఎవడో వెధవలు ఈ కుప్పల దగ్గర తిరిగి మనని వరి కొనుగోలు విషయంలో బదనాం చేసే ప్రయత్నం నల్గొండ కూడా జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. మొత్తం భారతదేశంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే మొత్తం తెలంగాణలో నల్గొండ జిల్లా నెంబర్ 1గా ఉంది. 7,66,000 మెట్రిక్ టన్నులు ఏది డివైడెడ్ నల్గొండ స్టేట్లోనే ప్రొక్యూర్ చేయడం జరిగింది. మనం అధికారంలో వచ్చిన సంవత్సరం ఎంఎస్పి కింద యాసంగి పంటకి వరకి 677 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు యాసంగి పంటకి కేవలం నల్గొండ జిల్లాలో 3 1,827 కోట్ల రూపాయలు జరిగింది. నల్గొండ జిల్లా రైతులు గమనించాలి. మా మొదటి సంవత్సరంలో కేవలం 677 కోట్ల రూపాయలు నల్గొండ జిల్లా వరి రైతులకు ఇస్తే ఈ యాసంగి పంటకి 1,827 కోట్ల రూపాయలు మరి నల్గొండ వరి రైతులకు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను మనం చేస్తాను. అదేవిధంగా మిత్రులారా, గతంలో రాషన్లో దొడ్డు బియ్యం వస్తుండే. మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి గారి నాయకత్వంలో దొడ్డు బియ్యం మార్చి అందరికీ 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. అడిగిన వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినాం. మీకు సంఖ్య చెప్తా. టిఆర్ఎస్ హయాంలో 2,81,00,000 మందికి రేషన్ ఇస్తుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు 2,81,00,000 ఇస్తే 3,41,00,000 మందికి తెలంగాణలో 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం.